న్యూ టీవీ తెలుగు సంక్షోభంలోనూ అవకాశాలను సృష్టించడమే అసలైన నాయకత్వం. ఆంధ్రప్రదేశ్ యువతకు ఉజ్వల భవిష్యత్తును అందించే అవకాశాలను సృష్టించేందుకే నేను రష్యాలో పర్యటిస్తున్నాను అని రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. తన రాష్ట్ర పర్యటనలో 5వ రోజు ఆయన మాస్కోలో ప్రవాస భారతీయులతో సమావేశమయ్యారు. పెట్టుబడుల ఆకర్షణ, వినూత్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఏపీకి తీసుకురావడమే లక్ష్యంగా పలు సంస్థల ప్రతినిధులతో వరుస భేటీలు నిర్వహించారు. మాస్కోలోని భారత రాయబార కార్యాలయంలో జరిగిన ప్రవాస భారతీయుల సమావేశంలో లోకేష్ ఉద్విగ్న భరితంగా ప్రసంగించారు. మీరు భారతదేశాన్ని విడిచి వచ్చినా భారతదేశం మిమ్మల్ని ఎప్పటికీ విడిచిపెట్టదు. మాతృభూమికి వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న మన సంస్కృతి సంప్రదాయాలను గుండెల్లో మోస్తున్న మీ విజయాలు దేశ ప్రతిష్టను ఇనుమడింపజేస్తున్నాయి అని ఆయన ప్రశంసించారు. భారత రష్యా బంధం అత్యంత విశ్వసనీయమైనదని ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్ నాయకత్వంలో ఈ స్నేహం మరింత బలపడిందని అన్నారు. అంతర్జాతీయ వేదికపై ప్రధాని మోదీ దేశ కీర్తి ప్రతిష్టల్లో చారిత్రక శిఖరాలకు చేర్చారని కొనియాడారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి పదంలో దూసుకు వెళ్తుందని లోకేష్ వివరించారు. మీరంతా ఏపీకి బ్రాండ్ అంబాసిడర్లుగా మారి రాష్ట్రాభివృద్ధిలో భాగస్వాములు కావాలి. ఒక్క పెట్టుబడి తీసుకురండి, యువతకు ఉద్యోగాలు ఇవ్వండి. మీకు ఏ సమస్య వచ్చినా ఏపీ ఎన్ఆర్టీ అండగా ఉంటుంది. ఆ బాధ్యత నాదే అని లోకేష్ భరోసా ఇచ్చారు. బలమైన భారత్ కోసం నమో అయితే బలమైన ఆంధ్రప్రదేశ్ కోసం నమో కలయిక పనిచేస్తుందని ఆయన అభివర్ణించారు.